ఈరోజు మన గారాలపట్టి బాలు పుట్టినరోజు, అంటే మనందరికీ పండుగ రోజు. మా బంగారు తండ్రికి బర్త్డే విషెస్ ని అందించండి అంటూ వెంకీ, అర్జున్ కోరుతున్నారు. నమస్తే గో, ఇటున్నా అందరూ. ఇప్పుడు ఇంకో సినిమా రివ్యూ పట్టుకొచ్చాం మీ ముందరికి. ది బర్త్డే బాయ్ సినిమా అంతా యూఎస్ఏలో జరిగింది. ఒక 5 మంది ఫ్రెండ్స్ కలిసి మందు మానేద్దామని ఫిక్స్ అవుతారు. మందు మానేద్దామని ఫిక్స్ అయినప్పుడు ఈ దగ్గరలో ఒకటి బర్త్డే ఉంటుంది. ఒరే వీని బర్త్డే వస్తూ ఉంది కదా, సో మనము వీని బర్త్డే తర్వాత నుంచి మానేద్దాము అనేసి ఇంకా వీళ్ళు మొత్తం పార్టీ అడావిడి చిల్లు గిల్లు అంతా ఓ రేంజ్లో చేస్తారు. ఏంటంటే ఈ చేసేయడానికి ఆ బర్త్డే చచ్చిపోతాడు. బర్త్డే బాంబ్స్ అని కొట్టుకుంటాడు కదా, అట్లా వాడు చనిపోతాడు. వాడు ఎందుకు చనిపోయినాడు అది దాన్ని చూస్తే వాడు ఆ బర్త్డే బాంబ్స్ వల్ల చనిపోలే, ఇంకేదో ఉంది, ప్రీ ప్లాన్డ్గా చంపినారు. అది ఎవరు ఏంది అనేది మనకు సినిమాలోనే తెలుస్తుంది. ఈడేందరా రివ్యూ అని చెప్పి స్టోరీ అంతా చెప్తాను అనుకున్నారా? ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కడికి ఇది అర్థమవుతుందా? ఇప్పుడు సినిమా ముచ్చటికి వస్తే సినిమా ఫస్ట్ 15 నిమిషాలు ఓకే మాదిరిగా అట్ట సాగింది. దాని తర్వాత ఈ బర్త్డే పార్టీ ఇదంతా వచ్చినప్పుడు కొంచెం బాగుండింది. సెకండ్ హాఫ్లో సినిమా అంతా ఒక 40 నిమిషాలు ఒకే ఇంట్లో ఒకే రూమ్లో మొత్తం చూపిస్తాడు. అక్కడ కొంచెం బోరు కొట్టచ్చు, కాకపోతే ఆ స్క్రీన్ ప్లే దీనికి కొంచెం నచ్చుతుంది చూసే వాళ్ళకు. ఇంకా దాని తర్వాత ఆ ట్విస్ట్లు ఆ థ్రిల్లర్ అంతా వచ్చేసరికి అబ్బో బాగుంది కదరా అని అనిపించింది. ఇప్పుడు ఈ స్నేహితులు బర్త్డే బాంబ్స్ అని ఇచ్చారు కదా, దానివల్ల ఆ బర్త్డే బాయ్ చనిపోయినాడా లేదా ఎవడన్నా ప్రీ ప్లాన్డ్గా వీళ్ళకి తెలియకుండా వాడు తినేదాంట్లో ఏదన్నా కలిపిట్ట ఏం చేసి చంపినారు వాడిని అనే ఒక సస్పెన్స్ ఉంటుంది. ఈ రవికృష్ణ ఏంటంటే దీంట్లో లాయరు, మనిషిని పిలుచుకొచ్చి చెప్తారు నా ఇట్ట జరిగిపోయింది నా ఇట్ట అయిందినా అది ఇది అని. దానికి ఆ మనిషి వాళ్ళకి ఇచ్చే కౌన్సిలింగు, ఇంకా ఈ చనిపోయిన వాడి తల్లిదండ్రులు తెలిస్తే వాళ్ళు అయ్యే ఫీల్. రాజు కనకాల గారు నాన్న క్యారెక్టర్ చేశారు, యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారు. వాళ్ళ అమ్మ క్యారెక్టర్ చేసిన వాళ్ళు కూడా తను కూడా చాలా బాగా చేసింది. ఇక కథ విషయానికి వచ్చేస్తే బర్త్డే పార్టీకి సంబంధించిన ఒక విషయాన్ని ఒక పాటలో చాలా బాగా ఎస్టాబ్లిష్ చేసినారు. ఇక రవికృష్ణ దీంట్లో లాయర్గా చేసినాడు, డాక్టర్ కూడా కావాలి సమీర్ మల్లా అని చేసినారు. వీళ్ళు యాక్టింగ్ కూడా అన్న చాలా అంటే చాలా బాగా చేసినారు. ప్రతి ఒక్కరు నీకు కొత్త వాళ్ళు అన్నట్టు కనపడరు, చాలా బాగా చేశారు ప్రతి ఒక్కరు యాక్టింగ్, దానికి ఒప్పుకోవచ్చు మనము. ఇక డెడ్ బాడీ చూస్తే కథనంతా నడిపించేసి ఈ ఫ్యామిలీ ఎమోషన్ కూడా తెచ్చి యాడ్ చేసినాడు, అంతా బాగుంది. ఇక సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని ట్విస్ట్లు అయితే ఓ రేంజ్లో వర్కౌట్ అయ్యానే చెప్పచ్చు. అయితే కొన్ని సీన్లు కొంచెం స్లోగా వస్తాయన్న, అప్పుడేమనిపించింది ఏంద్రా ఈ లాగ్ అనిపించింది. కాకపోతే దాని తర్వాత వచ్చేసి సీక్వెన్స్ ఉంటుంది కదా, ఆ సీక్వెన్స్ చాలా బాగా చూపించారు అది. ఇక ప్రమోదిని గారు అమ్మ క్యారెక్టర్ చేశారు, రాజు కనకాల గారు నాన్న క్యారెక్టర్ చేశారు. వీళ్ళిద్దరు ఎంట్రీ తర్వాత సినిమా ఇంకో జోనర్లోకి వెళ్ళిపోయింది. చాలా పండిత్ చేశారు యాక్టింగ్ అయితే. ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు వచ్చే ట్విస్టులు ఫ్యామిలీ డ్రామాలు మనము ఊహించవచ్చు ఓకే ఇదేమో అని. కాకపోతే ఆ ఊహించిన దానికన్నా ఇంకా అడ్వాన్స్గా ఉండిద్ది అది, అంత బాగా పండించినారని చెప్పొచ్చు. స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ కాన్సెప్ట్ కానీ చాలా అంటే చాలా బాగా పండించారు. ఇక చివరి 20 నిమిషాలు ఆ కథను నడిపించిన తీరు నిజంగా డైరెక్టర్ సార్ హ్యాట్స్ ఆఫ్ టు యూ, చాలా బాగా నడిపించారు. ఇక దీంట్లో మనకు తెలిసిన నటులు ఎవరు అంటే ప్రమోదిని గారు, ఈ రవికృష్ణ గారు, ఇంకొకరు మన రాజు కనకాల గారు. వీళ్ళు ముగ్గురే మనకు తెలిసిన వాళ్ళు, మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళే అన్న. అయితే వాళ్ళ యాక్టింగ్ మాత్రం కొత్తదనంగా లేదు, నిజంగా చాలా అంటే చాలా బాగా చేశారు. మనం ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చా అంటే ఓకే చూడొచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. ఇక ప్రశాంత్ శ్రీనివాస్ గారు తన మ్యూజిక్తో ఇంకొంచెం డెప్త్ తీసుకెళ్ళిపోతారు తెలుసా ఆ సీన్లతో. ఇక ఫైనల్గా బర్త్డే బాయ్ వచ్చి యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండ్ మర్డర్ మిస్టరీకి సంబంధించిన సినిమా. ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇది మన డైరెక్టర్ ఉన్నాడు కదా విస్కీ, ఆయన పేరు అసలు పేరు ఇంకా చెప్పలేదు. ఆయన విస్కీ ఎందుకు చెప్పలేదంటే ఆయన సినిమా తీస్తానంటే వాళ్ళ ఇంట్లో కూడా తెలియదు అంటే ఇప్పటి వరకు. సినిమా రిలీజ్ అయ్యి అది హిట్ అయ్యి బాగా పేరు వస్తే అప్పుడు వాళ్ళ ఇంట్లో చెప్తాడంట, అప్పుడు మనందరికీ తన ఫేస్ రివీల్ చేస్తాడంటే తన ఒరిజినల్ నేమ్ రివీల్ చేస్తాడంట మన విస్కీ అన్న. చూద్దాం, సినిమా హిట్ కావాలని కోరదాము, అన్న వాళ్ళ ఇంట్లో చూపించుకొని ఎలా ఉండాలని మనం అందరం కోరుకుందాం. సరే అన్న, ఇది ఈరోజు ముచ్చటైతే. సరే అక్క, ఉంటా మరి.